జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. వారాహి విజయభేరి యాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి పవన్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో తొలి సభ చేబ్రోలును నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు సెంటిమెంట్తో ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రచార పర్వం మొదలుపెట్టారో ప్రస్తుతం ఈ ప్రచార పర్వం సంబంధించి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈయన చాపర్ అయితే ల్యాండ్ అయ్యే పరిస్థితి పడుతుంది. అయితే ఇదే చాపర్లో ఆయన ప్రస్తుతం ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే జనసేన పవన్ కళ్యాణ్ వచ్చారో అయితే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా ఇప్పుడు ఈ చాపర్లో దిగి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వారి ఇంటికి వెళ్ళి వారి నివాసంలో భేటీగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి దాని అనంతరం భేటీ అనంతరం ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కుక్కటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి దాని అనంతరం ఏదైతే శ్రీపాద వల్లభ గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైతే దర్గాకి వెళ్ళి దర్గా అనంతరం గొల్లపురంలో పెట్టిన ఏవైతే క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవ మతపెద్దలు అలాగే వారు అక్కడున్న పాస్టర్లతో కూడా వారు ప్రత్యేక ప్రార్థనలో అయితే పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం ఏవైతే చేబ్రోల్లో పెట్టిన హెలిప్యాడ్ ఏవైతే ఉందో హెలిప్యాడ్ దగ్గర ఆయన ప్రస్తుతం హెలిప్యాడ్ కూడా ల్యాండ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్తో క్లియర్గా. అంటే హెలిప్యాడ్లోంచి పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఏవైతే చేబ్రోల్లో పెట్టిన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి అయితే ప్రస్తుతం చేరుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్ళి అక్కడ ప్రస్తుతం వరంతో అయితే భేటీగా ఉన్నారు. భేటీ అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కుక్కటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం శ్రీపాద వల్లభ దేవస్థానానికి వెళ్ళి శ్రీపాద వల్లభ దేవస్థానంలో కూడా అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం ఏవైతే దర్గాకి అనంతరం దానికి సంబంధించి ప్రత్యేక పూజలకి అయితే ప్రస్తుతం అయితే పాల్గొన్నారు. అయితే ఏవైతే పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏవైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో హెలిప్యాడ్లో అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దీనికి ఆయనకి స్వాగతం పలకడానికి ఇక్కడ జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు చేరే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో ప్రస్తుతం ఏవైతే హెలిప్యాడ్ సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏవైతే ఆయన చాపర్ ఏవైతే ఉందో చాపర్ ప్రస్తుతం హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన పరిస్థితి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అదిగో క్లియర్గా ఆయన ఏవైతే హెలిప్యాడ్ నుంచి దిగుతున్నారో మనం క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. ఇంకో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిగారు చూడొచ్చు క్లియర్గా. ఇంకా పవన్ కళ్యాణ్ దిగారు. అక్కడ నుంచి ఎవరైతే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పూలగొచ్చు అందించి ఆయన స్వాగతం పలికే పరిస్థితి కూడా కనబడింది. ఆయన క్లియర్గా ఇక్కడ వచ్చిన అభిమానులు కూడా ఆయన కూడా స్వాగతించే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అలాగే ఎవరైతే పిసిసి సభ్యులు పంతో నారాజీ అలాగే పెద్దాపురం టీడీపీ పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు అలాగే జనసేన నాయకులు ముఖ్యంగా వాళ్ళందరూ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి వారు స్వాగతించే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జనసేనకు సంబంధించి జనసేన కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తోట సుధీర్ అలాగే అక్కడున్న ముఖ్య నాయకులు అంటే జనసేనకు సంబంధించి పిసిసి సభ్యులు పంతో నానాజీ అలాగే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ లోకల్ ముఖ్య నాయకులందరూ పవన్ కళ్యాణ్ని స్వాగతించే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎవరైతే జనసేన అయితే పవన్ కళ్యాణ్ రాకతో ఇక్కడ వేలాది మంది అభిమానులు వచ్చి ఇక్కడ జన సైనికులు వేరే మహిళలు వారిని స్వాగతించే పరిస్థితి కనబడింది. అయితే అంటే వారికి కూడా పవన్ కళ్యాణ్ అయితే వారికి కూడా హాయ్ చెప్పి వారికి స్వాగతించే పరిస్థితి కూడా మనం క్లియర్గా చూసాం విజువల్స్లో. అయితే మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ హెలిప్యాడ్ చేరుకుని హెలిప్యాడ్ అనంతరం వారు రోడ్డు మార్గం ద్వారా ఎస్వీఎస్ఎన్ వర్మ దొంతమూరు నివాసంలో వారు ఉన్నారు. ఆ దొంతమూరు నివాసంలో వారు భేటీ అయ్యి అక్కడ ఏవైతే మధ్యాహ్నం లంచ్ అనంతరం ఇక్కడ ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న స్థానిక కుక్కటేశ్వర స్వామి ఆలయం అలాగే శ్రీపాద వల్ల ఆలయం అలాగే ఏవైతే దర్గాకు సంబంధించి అక్కడ ప్రత్యేక పూజల అనంతరం గొల్లపురంలో ఏవైతే క్రైస్తవ మత ప్రార్థనలు అన్నింటిలో మత ప్రార్థనలు అయితే వారు ప్రత్యేక ప్రార్థనలో అయితే వారు పాల్గొంటారు. దాని అనంతరం ఏవైతే సుమారు సాయంత్రం 5:30 సమయానికి ఏవైతే చేబ్రోల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో వారు అభ్యర్థి గెలుపొంది వారు ఏవైతే అక్కడ అభివృద్ధి చేస్తారో ఇక్కడ ఏవైతే గొల్లపురం సంబంధించి కానీ అలాగే కొత్తపల్లి మండలం సంబంధించి కానీ పిఠాపురం నియోజకవర్గం వారు ఇక్కడ ప్రత్యేకంగా ఏమేమి చేస్తారని చెప్పి వారు చెప్పే పరిస్థితి కనబడుతుందని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, చేబ్రోలు హెలిప్యాడ్ దగ్గర నుంచి.